శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానంలో దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండటంతో కోట గోడలకు వర్ణచిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ పని కోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా, రామలింగా, మీరు ఆ మాత్రం ఎరుగలేరా, వాటిని మీరు ఊహించుకోవాలి కదా అన్నారు రాయలవారు. ఆహా, అలాగా ప్రభూ, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయిందిలెండి అన్నాడు రామలింగ కవి. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన, మహారాజా, కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్ళు కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడల మీద కొన్ని చిత్రాలు గీస్తానని అన్నాడు. దీంతో సంతోషం పట్టలేని రాయలవారి ముఖం విప్పారింది. అద్భుతం! రామలింగ కవి చిత్రాలు వేయటమా? వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి అన్నాడు రాయలవారు ఉత్సాహంగా. వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు. ఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకో చోట ఒక వేలు, ఇలా గీశాడు రామలింగ కవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకుని వచ్చారు. వీడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి, ఏంటి రామలింగా, గోడలపైన ఏం చేశారు, చిత్రాలెక్కడా అని ప్రశ్నించారు. ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా ప్రభూ అన్నాడు రామలింగ కవి. రామలింగడి సమాధానంతో కంగుతిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైన దాన్ని చూడనేలేదు ప్రభూ అన్నాడు రామలింగడు. రాయలవారికి తిరిగి ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం అంటూ తొందరపెట్టారు. రాయలవారిని ఓ గోడ వద్దకు తీసుకువెళ్లి ఎలా ఉందో చూడమన్నాడు రామలింగ కవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగుగల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి. ఇదేంటి రామలింగా అని అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. గడ్డి మేస్తున్న ఆవు ప్రభూ బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడా అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండి అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది తిరిగి ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్ళిపోయింది ప్రభూ అన్నాడు రామలింగడు. రామలింగ కవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్ళబెట్టేశారు.